హలో. హలో, ఈస్ దిస్ ఆదిత్య? యా, దిస్ ఇస్ ఆదిత్య. సార్, మేము ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాము. మీ అమ్మగారికి సీరియస్గా ఉండి హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్. యూ బెటర్ కమ్ ఫాస్ట్. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదురా, నిన్ను చూస్తుంటే 25 ఏళ్ల క్రితం నాలో మొదలైన తల్లి ప్రేమ గుర్తుకొస్తుందిరా. అదే ప్రేమ, అదే కంగారు, అదే భయం. ఊరుకో అమ్మా, అసలే నా టెన్షన్లో నేనుంటే. నాన్న ఆదిత్య, అమ్మా. చిన్నప్పుడు చిన్న చిన్న అడుగులు వేస్తూ కింద పడిపోతే నా చేతి సపోర్ట్ తీసుకునేవాడివి. అదే సపోర్ట్ ఇప్పుడు నాకిస్తుంటే తల్లిగా ఎంత హ్యాపీగా ఉందో తెలుసారా? ఇలా అన్నిటికీ భయపడితే ఎలారా? బీ స్ట్రాంగ్. ఎలా అమ్మా? నీ ఊపిరితో నాకు ఊపిరి పోసావు. అమ్మ అనే పిలుపుతో నాకు మాటలు నేర్పావు. ఆ పిలుపు ఎక్కువ రోజులు ఉండదని తెలిసాక ఎలా ధైర్యంగా ఉండాలి? అమ్మ అని ఎవరిని పిలవాలి? బాధ వచ్చినప్పుడు ఏడిస్తే భయం పోతుందన్నావు. ఈరోజు వచ్చే ప్రతి కన్నీటిలో నువ్వు దూరం అయిపోతూనే భయమే ఉంది మా. ఇట్స్ లైఫ్ నాన్న. దేవుడు కొన్నిసార్లు మనకు నచ్చినవన్నీ దూరం చేస్తాడు, ఎందుకంటే అవి లేకుండా కూడా మనం సర్వైవ్ అవ్వాలని. అయినా నిన్నొదిలి నేనెక్కడికెళ్తాన్రా? నువ్వు చేసే ప్రతి పనిలోనూ, నువ్వు చూసే ప్రతి చూపులోనూ నేనుంటాన్రా. అమ్మ, నీకు గుర్తుందా? నా లైఫ్లో ప్రాబ్లం వచ్చినప్పుడు నేను వచ్చి నీ ఒళ్ళో పడుకునేవాడిని. నువ్వు అర్థం చేసుకొని ఏం పర్లేదురా అనేదానివి. అప్పుడు నేను అన్నీ మర్చిపోయి హాయిగా పడుకునేవాడిని. ఇప్పుడు నేను ఎవరి ఒళ్ళో పడుకొని నా బాధ దాచిపెట్టుకోవాలమ్మా. నాన్న ఆదిత్య, ఇటు చూడు. ఏంట్రా చిన్నపిల్లల్లాగా? పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేయాల్సిందేరా. అందుకని నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు. నేనెక్కడికెళ్తాన్రా? నీ ప్రతి నవ్వులోనూ నేనుంటాను. అంతకంటే ఇంకేం కావాలరా? హాయ్ రా. హాయ్ రా. ఇప్పుడు ఎలా ఉంది అమ్మకి? డాక్టర్లు కొన్ని రోజులే అంటున్నారా. బాధపడకరా, మన చేతులు ఏముంది చెప్పు. ఇట్స్ ఓకే, అలవాటైపోయింది. అది సర్లే, నువ్వేంటి నిన్ననే వస్తానో కదా? ఎక్కడ్రా, నిన్నేదో అమావాస్య అంట. బయటికి వెళ్తే అమ్మ ఒక్కటే గోల, పిచ్చిది, చెప్తే వినదు. నిజమేరా, అమ్మ కదా పిచ్చిదే. నువ్వు తిన్నావా లేదా అని అడుగుతుంది, తినకపోతే తిట్టి మరి తినిపిస్తుంది. పిచ్చిది కదా, అది చేయొద్దు ఇది చేయొద్దు అని బాధ్యతలు చెప్తుంది. అమ్మంటే పిచ్చిది కదా, తనకంటే ఎక్కువగా నీ గురించి ఆలోచిస్తుంది, తనకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తుంది. పాపం పిచ్చిది కదా. కొడుకు తప్పు చేశాడని ప్రపంచం మొత్తం చెప్పినా నా కొడుకు అలాంటోడు కాదు అని చెప్తుంది. ఎందుకంటే అమ్మ పిచ్చిది కదరా. సారీరా, మాటలు లేదు అలా అనేసాను. రేయ్, ఏ స్వార్థం లేకుండా నిన్ను నిన్నుగా ప్రేమించేది అమ్మ మాత్రమే రా. అమ్మ ఉన్నంత వరకు మనం ఉంటాం, కానీ మనం ఉన్నంత వరకు అమ్మ ఉండదు. అమ్మ పోయినాక పోస్టర్లు వేసి డప్పులు కొట్టి ఊరంతా భోజనాలు పెడతాం రా. అమ్మని అంత ప్రేమిస్తున్నాం ఇంత ప్రేమిస్తున్నాం అని చెప్పుకోవడం బదులు ఉన్నప్పుడే వాళ్ళని హ్యాపీగా చూసుకోవచ్చు కదరా.
వాళ్ళు పోయాక ఇంకొన్నాళ్ళుంటే బాగుండు అని ఏడుపు మన కుత్ర. ఇట్స్ ఓకే. ఎలా ఉంది లైఫ్? నార్మల్ రా, సేమ్ ఆఫీస్, సేమ్ లైఫ్ స్టైల్. ఇంతకీ నీ సంగతి ఏంటి? ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుందిరా. తర్వాత ఇక్కడే ఆఫీస్ షిఫ్ట్ అయిపోతాను. గుడ్ గుడ్. అమ్మకు ఇప్పుడు ఎలా ఉంటుంది? పర్లేదా? ఓకేరా. చిన్నపిల్లాడికి చెప్పినట్టు నాకే తన ధైర్యం చెప్తుంది. ఒక పని చేయరా, అమ్మకి తీరని ఆశలు కానీ ఏమైనా కోరికలు ఉంటే అవి ఫుల్ఫిల్ చేయడానికి చూడు. లాస్ట్ ఫ్యూ డేస్ అన్నా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా. సరేరా. అమ్మా, నీ కోరికలు కానీ ఆశలు కానీ ఏమైనా ఉన్నాయమ్మా? చెప్పు. నాకేముంటాయిరా? బాగా ఆలోచించమా. చిన్నప్పటి నుంచి అదే ఏదైనా ప్లేస్కి ఎక్కడికైనా వెళ్ళాలి, ఎవరినైనా కలవాలి, ఎవరినైనా చూడాలి, ఇలాంటివి ఏమన్నా? కోరికలంటే మా ఊర్లో చిన్నప్పుడు చిరంజీవి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని కోరుకుండేదిరా. కానీ మీ తాతయ్య ఒప్పుకునేటోడు కాదు. దాన్నే ముందమ్మా, మన బాస్ ఇంకా సినిమాలు తీస్తూనే ఉన్నారు కదా, ఇప్పుడు వెళ్దాము. ఆహా, ఆ థియేటర్లోనే చూడాలి. అక్కడేముందమ్మా అంత స్పెషల్? అక్కడే మీ డాడీని ఫస్ట్ టైం చూశానురా. ఓహో, ఆహా, యశోద గారు అంటే ఆ రోజుల్లోనే మీరు. ఏడిపియకురా. సరే, పెళ్ళైన తర్వాత నాన్నతో వెళ్ళొచ్చు కదా. ఎందుకు వెళ్ళలేదు? వెళ్దాం అనుకునేసరికి ఆ థియేటర్ కూల్చేసి ఫంక్షన్ హాల్ కట్టేశారు. ఆ ఫంక్షన్ హాల్లోనే మా పెళ్ళైపోయింది. సరే, తర్వాత ఏముంది? నువ్వు పుట్టావు, నువ్వే నా ప్రపంచం అయిపోయావు. డాడీ చనిపోయారు. అప్పుడు చూశాను అసలైన బయట ప్రపంచాన్ని. నా ఆశలు కోరికలు అన్నీ నీలోనే చూసుకున్నాను. ఒక మగాడు పెరగడానికి ఒక ఆడది పెరగడానికి చాలా తేడా ఉంటుందిరా. సరే సరేమా, ఇప్పుడు కోరికలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడంటే నీ పెళ్ళే ఉందిరా. మా ఈ సిచ్యువేషన్లో అవసరమా? ఇప్పటి వరకు ఎప్పుడూ నిన్ను వదిలి ఉండలేదురా. నా తరువాత నీకొక మంచి తోడు కావాలి. అందుకే నువ్వు అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి. మా అది కాదుమా. అదంతా నాకు తెలియదు. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అంతే. సరే. సరేనా? ఇంత త్వరగా ఒప్పుకున్నావు? ఆల్రెడీ అమ్మాయి రెడీగా ఉన్నట్టు. అబ్బో, ఆదిత్య వర్మ గారు చిన్నపిల్లోడేం కాదు. ఎవర్రా అమ్మాయి? ఎక్కడుంటుంది? బాగుంటుందా? అందంగా ఉంటుందా? చెప్తా. అమ్మాయి పేరు మహాలక్ష్మి. మహి. పేరుకు తగ్గట్టే చాలా అందంగా ఉంటుంది. ఇక్కడే హైదరాబాద్. కాలేజ్లో ఉన్నప్పటి నుంచి ఇద్దరం లవ్లో ఉన్నాం. అమ్మ కంత్రి, నాకు తెలియకుండా ఇంత కథంతా ఎప్పుడు నడిపావురా? అమ్మాయి ఫోటో ఉందా? ఉంది. లేదు. ఇప్పుడే నువ్వు అర్జెంటుగా వెళ్ళి అమ్మాయిని తీసుకుని రా, నేను చూస్తాను. సరే. నా బంగారు కొండ. సారీ ఆదిత్య, ఆంటీ హాస్పిటల్లో ఉన్నప్పుడు రాలేకపోయాను. అదే టైంలో ఢిల్లీలో నాకు వీసా ప్రాసెసింగ్ జరుగుతుంది, అందులో బిజీగా ఉన్నాను. ఆంటీ ఎలా ఉన్నారు? యా, షీజ్ ఓకే. డోంట్ వర్రీ, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది. ఇంకేంటి? నథింగ్. ఇక్కడే కొత్త జాబ్లో జాయిన్ అయ్యాను. ఇంకా ఇక్కడ నుంచి అమ్మని చూసుకోవాలి. నైస్ డెసిషన్. మహి, మనం పెళ్లి చేసుకుందామా? పిచ్చా? ప్రేమించింది పెళ్లి చేసుకోవడానికే కదా, కానీ ఇప్పుడే కాదు, దానికి ఇంకా చాలా టైం ఉంది. అదే నా దగ్గర లేనిదే, అదే ఐ మీన్ అమ్మ దగ్గర లేనిదే టైం మహి. ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య? అవును మహి, అమ్మ ఎక్కువ కాలం బతకదని డాక్టర్స్ చెప్పేశారు. వాట్? అమ్మకి బ్రెయిన్ ట్యూమర్, స్టేజ్ 3. ఐఎమ్ సో సారీ ఆదిత్య. అమ్మకి నా పెళ్లి చూడాలనేదే లాస్ట్ విష్. సో ప్లీజ్ మహి, మనం ఎప్పుడే పెళ్లి చేసుకుందాం. నేను నిన్ను అర్థం చేసుకోగలను, కానీ ఇప్పుడు ఇది అవ్వదు. ఎందుకు? ఎందుకంటే అబ్రాడ్లో జాబ్ చేయడం అనేది నా డ్రీమ్, అంటే అది ఫైనల్గా ఇప్పుడు జరుగుతుంది. ఇలాంటి టైంలో పెళ్ళంటే అవ్వదు ఆదిత్య, అర్థం చేసుకో. మహి ప్లీజ్, మహి ప్లీజ్ అర్థం చేసుకో. మా అమ్మ అక్కడ,
నా కెరియర్ ఇక్కడ అండ్ ఆల్సో మన కెరియర్. నేను అబ్రాడ్ వెళ్ళిపోయిన తర్వాత నాతో పాటు వచ్చేస్తే నేను అక్కడ ఒక హ్యాపీ ఫ్యామిలీని ఊహించుకుంటున్నాను. ఇలాంటి టైంలో నువ్వు ఈ జాబ్ కాకపోతే ఇంకోటి మహి, కానీ అమ్మ అలా కాదు కదా. సి ఆదిత్య, నువ్వు నీ లైఫ్లో ఎలాగైతే కొన్ని జరగాలి అనుకుంటున్నావో నేను నా లైఫ్లో అలాగే జరగాలనుకుంటున్నాను. ఈ జాబ్ కోసం నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. అసలు నువ్వు పిలిచినప్పుడు నేను వచ్చిందే ఈ విషయం నీకు చెప్పడానికి. అది కూడా నెక్స్ట్ వీకే వెళ్తున్నాను. 2 years వరకు నో మ్యారేజ్, నథింగ్. మహి ప్లీజ్ మహి, ట్రై టు అండర్స్టాండ్ మహి. అమ్మకంత టైం లేదు మహి. దట్స్ నాట్ మై ప్రాబ్లం ఆదిత్య. ఇంత సెల్ఫిష్గా ఎలా ఆలోచిస్తున్నావు నువ్వు? సెల్ఫిషా? నేనా? నువ్వు మీ అమ్మ గురించి మాత్రమే ఆలోచిస్తే నువ్వు సెల్ఫిష్ కాదు, నా కెరియర్ గురించి నేను ఆలోచిస్తే నేను సెల్ఫిషా? ఫన్నీ. ఇప్పుడు ఇదంతా కాదు, నువ్వు నా లవ్ చేస్తున్నావా లేదా? ఆదిత్య, అఫ్ కోర్స్ ఐ లవ్ యూ. కానీ పెళ్ళి అనేది మీ అమ్మకేదో రోజులు లేవని నాన్నకేదో హెల్త్ బాగాలేదని చేసుకునేది కాదు. అదొక కమిట్మెంట్, అర్థం చేసుకో. మహి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మహి. ఇది అమ్మది లాస్ట్ విష్ మహి. ఆదిత్య, నీకు చెప్పేది అర్థం కావట్లేదా? నువ్వు ఫస్ట్ ఈ సోకాల్ మీ మదర్ సెంటిమెంట్ ఆపు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసేసుకుంటే మీ మమ్మీ డెస్టినీ ఏమైనా మారిపోతుందా, లేదా చనిపోయిన వాడు లేచి బతికేసి వస్తుందా? సోది. కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేయి. మహి డోంట్ డే టు సే దట్ అగైన్. ఆహా, సరే అయితే నేను వెళ్తున్నాను. నేను నీకు కావాలనుకుంటే వెయిట్ చేయి, లేదంటే ఇట్స్ యువర్ చాయిస్. అవును మహి, మీ నాన్న ఫారెన్ సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే అప్పుడు ఏం చేస్తావు? వచ్చిన వాడిని బ్యాగ్ దీప్ ఒక్కటిచ్చి నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని ఏమన్నా కావాలంటే మా హస్బెండ్ అడగమని చెప్తా. నువ్వు ఎక్కడుంటే అక్కడే నా లైఫ్ ఆదిత్య. నిన్ను వదిలిపెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళను. ఐ లవ్ యూ సో మచ్.